హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గురు ఎస్విఎస్ బ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ రొటీన్లో అనపపప్పు, ఉర్లగడ్డ వేసి సాంబార్, తర్వాత రైస్, ఇంకా టిఫిన్ కానీ అదే సాంబార్ కోసమని చపాతి, చిక్కుడుకాయ ఉందండి, ఎవరో ఇచ్చినవి. మంచి ఫ్రెష్గా బాగుంది కాబట్టి చిక్కుడుకాయ పొరియలు కూడా చేసేస్తున్నాను. ఒక పక్క అయితే కడిగిన సామాన్లని ఇలా బాండించి పెట్టేశాను. ఎందుకంటే నైట్ కడిగినవే, బట్ ఎందుకో ఆరలేదన్నమాట. సో అందుకని నేను ఇలా బాండించి పెట్టేశాను. నాకైతే వంట చేయడానికి ముందు ఆ పాత్రలో కడిగిన పాత్రలు అయితే కడిగిన పాత్రలు ఉంటాయి కదా, దాన్ని ఆయా ప్లేస్లో పెడితేనే నాకైతే మనసు రిలాక్స్గా ఇంకా వంట చేయడానికి మంచి ఒక మూడ్ వస్తుంది అన్నమాట. అది అలానే ఇక్కడ పనులు అక్కడ అలానే ఈవినింగ్ అయితే మాత్రం అసలు నాకు పడదు ఇంకా. సో అందుకని ఒక పక్క కడిగిన పాత్రలు అయితే నేను అక్కడ అలాగే బోర్డించేసాను. ఇంకా ఆరిన తర్వాత అయితే పెట్టేయాలి. ఇంకా గ్రైండర్లో అయితే ఇది ఒక పని ఏంటండి, ఒక వారం నుంచి చూస్తూనే ఉన్నాను అన్నమాట నేను. ఎందుకంటే ఇంకా పిండి దోశ ఇడ్లీ కానీ పిండి గ్రైండ్ చేసుకోవాలని చెప్పేసి, బట్ ఈ వారం ఫుల్ ఏ ప్రయత్నం చేసినా కూడా కాలేదు కాబట్టి ఈరోజు అయితే నైట్ ఊరేస్తాను. అంటే నేను థర్స్డే నైట్ ఊరేస్తే మార్నింగ్ గ్రైండర్లో వేసేసాను పిండి. ఇంకా ఇదైతే సాంబార్ కానీ వేస్తూ ఉన్నాను చూడండి. ఒక పక్క నేను చేతితో సెల్ ఫోన్ పెట్టుకొని వీడియో తీయాలంటే అసలు కష్టంగా ఉంది. కాబట్టి నేను ఇంకా షూట్ చేద్దామా వద్దా అని చూస్తూ ఉన్నాను. ఇంకా నేను మీకు ఆ వీడియోలో కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా. సో ఉల్లిపాయలు టమాటోతో పాటు వేయించినప్పుడు ఆ ఉర్లగడ్డ పప్పు సాంబార్కి అయితే కొద్దిగా గసాలు వేసుకుంటే కూడా బాగుంటుంది. బట్ నేనైతే చూడండి, నేను సరిగా షూట్ చేయడం కాలేదని మీకు చూపిస్తున్నాను. ఇంకా లెఫ్ట్ హ్యాండ్లో సెల్ ఫోన్ పెట్టుకొని రైట్ హ్యాండ్లో ఇంకా పనులు చేస్తూ అసలు కాలేదు. సో ఉడికిన పప్పు అయితే అలా అలా కొద్ది కొద్దిగా షూట్ చేసేసాను. సో ఉడికిన అనపపప్పు, ఉర్లగడ్డ, దాంట్లోనే ఇంకా మసాలా కానీ రుబ్బినాం కదా, సో అదైతే పోసేస్తున్నాను. అయితే ఈ సాంబార్ అయితే భలే టేస్ట్గా ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టం. ఉర్లగడ్డ గుజ్జు అని కూడా అంటారు దీన్ని. ఇంకా పొరియలు కూడా ఒక పక్క రెడీ అయిపోయింది. బట్ ఛాలెంజింగ్గా ఉండిందండి ఇది. అసలు మార్నింగ్ వితిన్ 45 మినిట్స్లో 6 గంటల నుంచి ఒక 6:45 6:45 లోపల వంట చేసేయాలి. సో అందులో చపాతీ కూడా చేయాలి కాబట్టి అసలు ఈ చిక్కుడుకాయ పొరియలు అవుతుందో లేదో అనుకున్నాను. ఎలాగలా అయిపోయిందండి. ఇదైతే నైట్ దోశ చట్నీ చేశాను అన్నమాట. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ వాల్యుబుల్ లైక్ అయితే ఈ వీడియోకి ఎంతో సహాయం పడుతుంది. సో అందుకని ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు ఏదైనా మంచి మంచి వీడియోలు తీయాలి అని అనుకుంటాను, కానీ ఎక్కడండి అసలు కుదురుతూనే లేదన్నమాట. సో ఓకే అండి, బాయ్.